హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ అందరి ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మార్చ్ 22 వచ్చేస్తుంది అండ్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ లవర్స్ అందరూ కూడా క్రికెట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూస్తూ. బట్ ఎంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తారో అంతమంది కూడా క్రికెట్లో ఉన్న కామెంటరీని కూడా వింటూ కూడా ఆ క్రికెట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి క్రికెట్ ఒక పక్క మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ మరో పక్క కామెంటరీతో ఎంగేజ్ చేస్తూ తెలుగులో కూడా ఆథెంటిసిటీని మనందరికీ క్రియేట్ చేసిన ద స్టార్ కామెంటేటర్ ఎన్సీ కౌశిక్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈరోజు ఆయన్ని నేను ఎంగేజ్ చేయడానికి ఇంకొంచెం అయితే ట్రై చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హోస్ట్ని గెస్ట్గా తీసుకొచ్చి ఆయన అయితే హోస్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ గో ఆయన కెరీర్ గురించి అండ్ అలాగే కామెంటరీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో బ్రో, హౌ ఆర్ యూ? Thank you so much, Vinay, for the introduction. Thank you. Star commentator తెలియదు కానీ జియో సినిమా కామెంటేటర్ ఇప్పుడు బేసిక్ ఫస్ట్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 6 years. Thank you so much. Oh, you've done your research. All right. Thank you so much. మార్చ్ 2018 నుంచి మార్చ్ 2024. Yeah. ఈ 6 years జర్నీ అనేది హౌ యూ డిఫైన్ బ్రో? అంటే ఎత్తుపల్లాలు లేకపోతే ఎక్స్రే లాగా? ఎత్తుపల్లాలు అనడానికి లేదు కానీ దిస్ ఇస్ బిన్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అంటే చిన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ ఏమనుకుంటాం, క్రికెట్ ఆడదాం అనుకుంటాం. క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇండియాకి ఆడదాం అనుకుంటాం. యూజువల్గా పాత ఏంట్రా అంటే టైం బాగుండి చాలా టాలెంట్ ఉంటే ఇండియాకి ఆడతాం. ఇండియాకి ఆడేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కామెంటరీ చేస్తారు మోర్ ఆఫ్ దెన్ నాట్. నేను మధ్యలో ఇండియాకి ఆడలేదు, డైరెక్ట్గా కామెంటరీ చేశాను అనమాట. ఎక్కువ రంజీ ట్రోఫీ కూడా ఆడలేదు, ఎక్కువ కూడా కాదు. అండర్ 19 వరకు ఆడాను హైదరాబాద్కి. బట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో క్రికెట్ గురించి మాట్లాడుతూ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే నిజమే డబ్బులు కూడా ఇస్తారా అన్న ఫీలింగ్ కూడా కలిగింది స్టార్టింగ్లో. బట్ యా, సో అందుకని ఐ థింక్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో ఇట్స్ బిన్ ఎ గ్రేట్ జర్నీ. అప్స్ అండ్ డౌన్స్ అంటూ ఏం లేవు. హెక్టిక్గా ఉంటుంది లైక్ ఎనీ అదర్ జాబ్. ఫిజికల్ స్ట్రెస్ కంటే మెంటల్ స్ట్రెస్ కాస్త ఉంటుంది కానీ ఇట్స్ గ్రేట్, ఇట్స్ ఫన్. చెప్తాను కదా, క్రికెట్ని చూస్తూ దాని గురించి మాట్లాడుతూ దాని గురించి నాకు ఎవరో డబ్బులు ఇవ్వడం, మళ్ళీ జనాలు దాని గురించి నన్ను రికగ్నైజ్ చేయడం, ఇట్స్ నథింగ్ సార్ట్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. బట్ ఎనీవేస్, అంటే ఇక్కడ కూర్చొని డిస్కషన్ పెడితే ఈ డిస్కషన్ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ నాకు తెలియదు. బట్ బ్లూ సీ చాయ్ కప్ అక్కడ పెడితే మాత్రం డిస్కషన్ అక్కడ అదిరిపోతుంది అసలు. బేసిక్ గా అక్కడికి వెళ్తే బ్లూ సీ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే వినయ్, చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్స్ లో మ్యాచ్లు అయ్యేవి. స్టాండర్డ్ లీగ్ మ్యాచ్ ఆడితే పరేడ్ లో అవుతాయి. ఆర్ ప్రాక్టీస్కి వెళ్ళినా కూడా జిమ్ఖానాలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా. అది అయిపోగానే ఫస్ట్ చేసే పని ఏంటరా అంటే బ్లూ సీకిల్లో చాయ్ తాగాలి, దాంతోపాటు ఉస్మానియా బిస్కెట్ తీసుకొని తినాలి. ఇది అలవాటు చేస్తే మా నాన్న యాక్చువల్లీ నాకు. అంటే చిన్నప్పుడు ఐ థింక్ 8th 9th క్లాస్లో లీగ్స్ ఆడడం స్టార్ట్ చేశాను. మ్యాచ్ సరిగ్గా ఆడకపోయినా, బౌలింగ్ సరిగ్గా వేసినకపోయినా, క్యాచ్లు పట్టినా పట్టకపోయినా చేసే స్టాండర్డ్ థింగ్ ఏంటంటే అంటే ఇరానీ కెఫేకి వెళ్ళి ఇరానీ చాయ్ తాగాల్సిందే. అదే నాన్న అలవాటు చేశారు. అండ్ బ్లూ సీ తనకు కూడా చాలా ఇష్టం. అండ్ నాకు కూడా నా ఫేవరెట్ చాయ్ స్పాట్ హైదరాబాద్ లో బ్లూ సీ. బ్రో, అంటే ఇప్పుడు మిమ్మల్ని కామెంటేటర్ గా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటాం, వెదర్ ఇట్ స్టార్ స్పోర్ట్స్ కానీ జియో సినిమా కానీ ఎక్కడో దగ్గర ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు ఏది గేమ్ వచ్చినా. బట్ మీ లైఫ్ లో క్రికెట్ అనేది ఎంతవరకు ప్లే చేసింది మెయిన్? సో నాకు తెలిసినప్పటి నుంచి నేను ఆడింది క్రికెటే. అంటే ఇది నాకు గుర్తు కూడా లేదు, నాకు ఊహ కూడా లేని విషయం ఏంటంటే మా నాన్న అమ్మ చెప్తుంటారు చిన్నప్పుడు 2 మీడియాలు ఉన్నప్పుడు కూడా లైక్ ఎనీ అదర్ క్రికెట్, ఇండియాలో పుట్టిన ఏ కుర్రాడైనా వారు ఏ అమ్మాయినా ఇప్పుడు కూడా చూస్తే చేతిలో ఫస్ట్ బ్యాటే పట్టుకుంటారు. సో 2 మూడేళ్లకే నేను బ్యాటింగ్ చేస్తాను, మా నాన్నని బౌలింగ్ ఏమని చెప్పేవంట. బాల్ దొరకపోతే ఉల్లిపాయతో ఆయన వేసేవారు, నేను ఆడేవంట ప్లాస్టిక్ బ్యాట్ తోటి. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఇట్ వాజ్ అన్ ఒబ్సెషన్ లైక్ ఫర్ ఎనీ అదర్ కిడ్. నేనేదో స్పెషల్ అని కాదు కానీ అందరికీ ఒబ్సెషన్ క్రికెట్ అంటే. సో చిన్నప్పుడు కూడా క్రికెట్ ఆడుతూ స్కూల్లో ఆడి తర్వాత నెమ్మదిగా లీగ్స్ ఆడడం స్టార్ట్ చేసి, అది కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కోఇన్సిడెన్స్. నాకు తెలియని కూడా తెలియదు లీగ్స్కి ఎలా ఆడతారు. ఏదో సమ్మర్ క్యాంప్కి వెళ్ళడం, మా మామయ్య ఇండియా బ్యాంక్లో పనిచేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఒక సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తే నేను యాక్చువల్లీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కొడుకుని కూడా కాదు, మా మామయ్య వెళ్ళిపోయా. అక్కడ ఒక ఆయన చూసి ఫార్మర్ రంజీ క్రికెటర్ ఆఫ్ ఆంధ్ర కృష్ణమోహన్ అని ఆయన కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఆయన చూసి లీగ్స్ ఆడతావా అన్నారు. ఆడతాను సార్ అన్న. అట్లా 9th క్లాస్ తీసుకెళ్ళి లీగ్స్లో పడేశారు. అలా ఆడుతూ అండర్ 19 వరకు ఆడాను. దాని తర్వాత నా టాలెంట్ సరిపోలేదు బేసికలీ. బట్ క్రికెట్స్ ఆల్వేస్ బిన్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, హ్యూజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆడడం, చూడడం, చిన్నప్పుడైతే పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఐదర్ ఆడడం లేకపోతే చూడడం, వచ్చిన ప్రతి మ్యాచ్ చూసేవాడిని. సో ఇప్పుడు జరిగే మ్యాచ్ల కంటే నాకు అప్పుడు చూసిన మ్యాచ్లు ఇంకా ఎక్కువ గుర్తున్నాయి. ఎనీవేస్ బ్రో, అది ఇప్పుడు మీరు టాలెంట్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎవ్రీ వీక్ ఒక 2 days ఆడుతూ ఉంటాను. నేను కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాను, నేను కూడా ఇండియాకి ఆడేచ్చేవో అన్నట్టు బ్యాటింగ్ చేస్తాం. బట్ ద టాలెంట్ డిఫైన్ అంటే మీరు చెప్పండి, వాట్ ఈస్ నేషనల్స్కి ఆడాలంటే ఈ టాలెంట్ ఉండాలి అన్నట్టు? టాలెంట్ ఒకటి ఉండాలి, హార్డ్ వర్క్ చాలా ఉండాలి, అండ్ లక్ కూడా కలిసి రావాలి. బికాజ్ ఎంతమంది ఆడతారు ఇండియాకి? ఇప్పటిదాకా టెస్ట్ క్యాప్స్ కూడా ఎన్ని వచ్చాయని చూస్తే 300 చిల్లర. ఇన్ని సంవత్సరాలుగా ఆడుతున్న వాళ్ళు 300 odd మంది మాత్రమే ఇండియాకి ఆడగలిగారు. సో సక్సెస్ రేషియో చూస్తే 1% కూడా ఉండదు, 0.5%, ఇన్ఫాక్ట్ 0.05% అంతెంతో ఉంటుంది ఎంత నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ చూస్తే. మీరు లెవెల్ వైజ్ చూసినా కూడా అండర్ 13 నుంచి మొదలవుతుంది స్టేట్కి ఆడడం, ప్రొఫెషనల్గా ఆడడం, ఆర్ ఒక సెటప్లో ఆడడం. స్టేట్స్ కావచ్చు, అండర్ 13,
అండర్ 16, అండర్ 19 ప్రతి లెవెల్లో చాలా మంది ఆగిపోతారు. లైక్ నేను 19 దగ్గర ఆగిపోయా, చాలా మంది 16 ఆడి ఆగిపోతారు. 19లో 90% మంది ఆడడం ఆపేస్తారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది రంజీ ట్రోఫీ. అక్కడ మళ్ళీ ఆడిన వాళ్ళలో కూడా అందరూ ఆడరు. చాలా బాగా రంజీ ట్రోఫీలో ఆడిన వాళ్ళకి కూడా ఇండియాకి ఆడే ఛాన్స్ దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిన్నర్స్ ఆఫ్ ఆల్ టైమ్ కన్వర్జిత్ సింగ్ గారు, ఆయన ఆడలేదు ఇండియాకి. అందరూ అన్నారు బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద కంట్రీ అని, బట్ ఛాన్స్ దొరకలేదు. సో అలా ఎంతో మంది ఉన్నారు, బాగా ఆడిన వాళ్ళకి కూడా ఛాన్స్ రాదు. సో ఎక్కడో సరైన టీంలో ఉండాలి, ఆ టీం బాగా పర్ఫామ్ చేయాలి, వాళ్ళు రంజీ ట్రోఫీలో నాకౌట్స్ దాకా వెళ్ళాలి, అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు సెలెక్టర్స్ వచ్చి చూడాలి. ఇప్పుడు ఆ ధోని 6లు కొట్టినప్పుడు కిరణ్ మోరే గారు చూశారు కాబట్టి సెలెక్ట్ చేశారు. సో ఆ టైమింగ్ కూడా సెట్ అవ్వాలి, అలాంగ్ విత్ యువర్ టాలెంట్ ఆఫ్ కోర్స్, యువర్ హార్డ్ వర్క్. ఆ టైమింగ్ కూడా సెట్ అయితే ఇవన్నీ కలిస్తే తర్వాత మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి పాలిటిక్స్, లోపలికి వెళ్ళాక పాలిటిక్స్, అవన్నీ తట్టుకొని ఆడాలంటే మామూలు విషయం కాదు. నాట్ ఎ జోక్. బట్ ఎనీవేస్ అంటే ఒక కామెంటేటర్గా ఫ్రాంచైజ్ క్రికెట్ ఉంటుంది, డొమెస్టిక్ క్రికెట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంటుంది. బట్ మీరు ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు కామెంటరీ చేసినప్పుడు? ఆనెస్ట్గా చెప్పాలంటే కామెంటరీ చేసినప్పుడు ఏ మ్యాచ్ అయినా ఎంజాయ్ చేస్తా, బికాజ్ నేను ఆ మూమెంట్లో ఉంటా. బట్ పర్సనల్గా ఎక్కువ నచ్చేది ఇండియా మ్యాచెస్, బికాజ్ ఫ్రాంచైజీ క్రికెట్ ఎంత ఆడినా సరే మనందరికి కూడా అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఎందుకు మనం అంత బాధపడ్డాం November 19th మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి, మళ్ళీ ఎందుకు రా గుర్తు చేస్తున్నా కౌశిక్ అంటే ఆపేస్తాను వద్దు. బట్ బేసిక్ ఏం చెప్తానంటే ఆ ఎమోషన్ ఉంటుంది మనకి, బికాజ్ యూ ఆల్వేస్ వాంట్ ఇండియా టు విన్. ఇండియా ఆడుతుంటే చూడాలని కోరుకుంటుంది కాబట్టి ఇండియా మ్యాచెస్ చేసినప్పుడు ఆ కిక్కే వేరు. అందుకని కామెంటరీ కూడా తెలియకుండా కొన్నిసార్లు కాస్త ఎమోషనల్గా ఎక్కువ మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువ చూస్తే ఇండియా మ్యాచ్లకి కనిపిస్తాయి. మీరు ఫస్ట్ కామెంటరీ చేసినప్పుడు 1 ఓవర్ చేయమని మిమ్మల్ని కూర్చోబెట్టారు. అవును, అది అలా 5 hours వరకు వెళ్ళింది. ఇది ఎక్కడ తెలిసింది? నేను చెప్పాను ఎక్కడనేది, ఇది ఎవరితో మాట్లాడారు భయ్యా చెప్పండి. సో ఇది ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీకు అనుకోవాలి ముందర. ఈ 1 over మాత్రమే అది 5 hours మారింది, ఇది వినడానికి బాగుంది, ఇది ఎక్కువ మందికి తెలియదు. నాకు డౌట్ ఒక మనిషి మీదే ఉంది, ఆ మనిషి ఐ థింక్ ఈ కాన్వర్సేషన్ లో బయటకు వచ్చేస్తారేమో. సో దీనికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అక్కడి నుంచి మొదలు పెడతాను. రైట్, సో నేను ఐటీ కంపెనీలో పనిచేసేవాడిని ముందర. TCS అనే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మూన్ లైటింగ్ చేసా, అంటే ఇంకో చోట చెప్పకుండా పనిచేసా. అక్కడ స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఇప్పుడు చెప్పచ్చు ధైర్యంగా, బికాస్ TCS లేదు, ఏమీ లేదు, వాడు ఎవడన్నా ఏం చేయలేడు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గట్రా నాకు అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో ఏంట్రా అంటే రెయిన్బో FM అని ఒక ఛానల్ ఉంది, ఆల్ ఇండియా రేడియోది. దాంట్లో పార్ట్ టైం ఆర్జేగా చేసి ఒక 5 years అక్కడ చేశాను అనమాట. అక్కడ చేస్తున్నప్పుడు ఆ బ్యాచ్లో నా కొలీగ్ ఒకతని పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్కి వెంకట్ రేగల్లా అని ఒక మనిషి తెలుసు. అతను స్టార్ స్పోర్ట్స్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ తనే తెలుగు ఛానల్కి. ఈ వెంకట్ రేగల్లా శ్రీనివాస్ని అడిగారు, శ్రీనివాస్ మేము స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్టార్ట్ చేస్తున్నాం, వచ్చి కామెంటరీ చేస్తావా అంటే, శ్రీనివాస్ ఏమో నేను కాదు భయ్యా, నాకు కౌశిక్ అని ఇంకొకటి తెలుసు, అది కొంచెం క్రికెట్ ఆడడం తెలుసు, మాట్లాడతాడు కూడా బాగానే, అతన్ని ట్రై చేస్తావా అని చెప్పాడు. ఎవరన్నా నేను శ్రీనివాస్ ప్లేస్లో ఉంటే నేను ఇంకెవరికి చెప్పకుండా నేనే ఆడిషన్ ఇచ్చేవాడిని. శ్రీనివాస్ అంత మంచోడు అంటే నా పేరు చెప్పాడు. సో బేసిక్గా క్రెడిట్ ఎక్కువ శాతం నేను శ్రీనివాస్కి ఇవ్వాలి ఫర్ గెటింగ్ ఇన్ టు దిస్ కామెంటరీ ఫీల్డ్. సో అలా వెంకట్ రేగల్లా అప్రోచ్డ్ మీ అండ్ ఆడిషన్ ఇస్తావా అంటే డౌటా అని అడిగా. తప్పకుండా ఇస్తా అని చెప్పా. ఒక ఓవర్ ఏదో పంపించారు, ఇమ్మన్నారు, ఇచ్చేసా. నాకు తెలిసి అంతకంటే దారుణమైన ఆడిషన్ కూడా ఉండదు. బట్ ఏం నచ్చిందో వెంకట్ రేగల్ నాకు తెలియదు, కానీ ఇంకొక ఓవర్ పంపించి ఇంకొక ఆడిషన్ ఇస్తావా అన్నాడు. షూర్ బ్రో తప్పకుండా ఇస్తా అని చెప్పా. మళ్ళీ ఇచ్చా. ఫస్ట్ డైలీ వర్క్షాప్లో కూర్చుని, ఇంకా వర్క్షాప్ స్టార్ట్ కూడా కాలేదు, ఓ డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయితే అనిల్ కుంబ్లే గారు లోపలికి వచ్చారు. అలా ఆగిపోయాను నేను కాసేపు. దానికంటే ముందర వెంకటపతిరాజు గారు వచ్చి కౌశిక్ నా పేరు ఆయనకి ఎలా తెలిసి నాకు అర్థం కాలేదు. ఆయన వెల్కమ్ చేసి హాయ్ చెప్పి కూర్చోబెట్టి అనిల్ కుంబ్లే గారు లోపలికి వచ్చి రాజు ఎక్కడని అడిగితే వాళ్ళిద్దరు మాడుకుంటే ఇట్లా అనిల్ కుంబ్లే గారిని చూస్తూ, అప్పుడు నాకు షాక్ అనమాట. నేను ఎక్కడున్నా, అసలు ఏం చేస్తున్నా, ఇక్కడికి ఎందుకు వచ్చా, నా పని ఏంటి ఇక్కడ అని. అలా వర్క్షాప్ స్టార్ట్ అయింది. వర్క్షాప్ అప్పుడు కూడా టు బి ఆనెస్ట్ కామెంటరీ అందరూ ఎప్పుడు చేయలే కదా. సో ఆ ఫ్లో లేదు, ఏమీ లేదు, చాలా దారుణంగా ఉండింది. బట్ వెంకట్ రేగల్ ఏమన్నాడంటే, నువ్వు పని చేయ కౌశిక్, నువ్వు ఇంటికి వెళ్ళిపో, వర్క్షాప్ అయిపోయింది, నువ్వు వెళ్ళు, నువ్వు కాస్త ప్రాక్టీస్ చేయి, అద్దంలో చూసుకొని చెప్పడము, లేకపోతే ఇది నువ్వు రికార్డ్ చేసుకోవడం, ఏదో చేసి ప్రాక్టీస్ చేయి, దెన్ చూద్దాం ఏం జరుగుతుందో, తర్వాత మాట్లాడదాం అన్నాడు. నాకు అనిపించింది తేడా కొడుతుంది, బికాజ్ ఆ వర్క్షాప్ చేస్తున్నప్పుడు పాత మ్యాచ్లు ఏవో పెట్టి కామెంటరీ చేయమన్నారు. ఏంటంటో మాట్లాడేశాను, సంబంధం లేకుండా మాట్లాడావు, ఫ్లో లేదు, ఒక పిచ్చింగ్ లేదు, మాడ్యులేషన్ లేదు, ఏమీ లేదు, ఫ్లాట్గా వెళ్ళిపోయింది మొత్తం అంతా. ఇంటికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్కి ఒక 10 రోజులు గ్యాప్ ఉందని తెలుసు. ఫస్ట్ 2 weeks నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. నా ఒకటే పని, ఆఫీస్కి వెళ్ళడం, త్వరగా ఇంటికి వచ్చేయడం, మ్యాచ్ పెట్టుకోవడం అండ్ దాన్ని మ్యూట్లో పెట్టుకోవడం, నాన్ స్టాప్ మాట్లాడడం. అలా నేను ఒక 10 రోజుల పాటు ప్రతి మ్యాచ్ కనీసం 20 ఓవర్లు మాట్లాడుతున్నా, రికార్డ్ చేసుకొని నేనే వింటున్నాను అనమాట. రికార్డ్ చేసుకొని వింటుంటే ఫస్ట్ టైం నా వాయిస్ నాకే చిరాకేస్తుంది. అంటే గొంతు అలవాటు ఉంది, బికాజ్ రేడియో చేస్తున్నప్పుడు కూడా, ఆర్జేగా చేస్తున్నప్పుడు కూడా నా వాయిస్ నాకు వినడం అలవాటు. యూజువల్లీ ఫస్ట్ ఎవరి వాయిస్ వాళ్ళు వింటే ఏంటంటే దరిద్రంగా ఉంది అనిపిస్తుంది కదా, అది ఆ స్టాండర్డ్ థాట్. అది కామెంటరీ చేస్తున్నప్పుడు ఇంత దరిద్రంగా చేస్తున్నా అనిపించింది. సో అది బేసిక్గా
ఆ ఫీడ్బ్యాక్ నాకు నేనే తీసుకొని నాకు తెలిసిన వాళ్ళకి వినిపించి మా నాన్నకి వినిపించి వాళ్ళని తిట్టి ఏంట్రా ఇంత దగ్గరగా మాట్లాడుతున్నాం అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అది చేసి కొంచెం బెటర్ అయింది. రమ్మన్నారు, వెళ్ళా. ఏం జరుగుతుంది ఏముందో ఫస్ట్ డే తర్వాత దుబ్బేమంటారు, నీతో కాదులే భయ్యా అంటారు అనుకున్నా. ఎందుకంటే వర్క్షాప్కి వెళ్ళినప్పుడు కూడా తర్వాత నాకు తెలిసిందంటే చాలామంది అన్నారు కుదరదు అనుకుంటా అని చాలామంది అనుకున్నారు. తర్వాత చెప్పారు నాకు అఫ్కోర్స్ ఇది. బట్ వెంకట్రేగల్ అన్నాను కదా, ఎందుకు ఏం చూసి నమ్మాడో నాకు తెలియదు. జస్ట్ ఒక బెట్ ఆన్ మీ, బ్లైండ్ బెట్. మీరు అన్నట్టుగా 1 ఓవర్ చేయమన్నాడు. సరే 1 ఓవర్ కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ 1 ఓవర్ని కాస్త ఇంకొక ఓవర్ చేయ కౌశిక్ అన్నాడు. ఆ ఇంకొక ఓవర్ కాస్త 5 ఓవర్స్ అయింది. అమ్మాయి అని బయటకు వచ్చారు. సో ఆ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఐమ్ షూర్ మీరు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లోపల కాస్త గుబులుగా ఉంటుంది. అది ఒకసారి అయిపోయిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఆ ఫస్ట్ 5 ఓవర్స్ తర్వాత ఎక్కడో కాస్త ఓకే పర్లేదు చేసేసారి బాగానే ఉంది అనిపించింది. బట్ అగైన్ నేను చేసిన ఒక మంచి పని ఏంటి నా ఉద్దేశంలో అంటే రేడియో నుంచి అలవాటు అక్కడ నాకు నేర్పించిన వాళ్ళు నా మెంటోర్స్ రాధాకృష్ణ మేనన్, తను షీఈ్ నౌ వర్కింగ్ ఇన్ పాకెట్ ఎఫ్ఎం అనుకుంటా. షీ వాజ్ మై మెంటోర్ ఇన్ రెయిన్బో ఎఫ్ఎం. దాంతో పాటు ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళందరూ కూడా నయీం భాయ్, వీళ్ళందరూ నాకు బాగా నేర్పించారు. సో వాళ్ళు చెప్పారు నీ వాయిస్ నీ షో నువ్వు వింటే నీకు అర్థమవుతుంది ఏం తప్పు చేస్తున్నావు అని. సో అది చేసే అలవాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే చేయడం స్టార్ట్ చేశాను. ఆ 5 ఓవర్స్ కాస్త 1 వీక్గా అయింది. ఆ 1 వీక్ కాస్త అదే ఎక్స్టెన్షన్ ఆఫ్ 2 వీక్స్ అయిపోయింది. తర్వాత గ్యాప్ వచ్చింది. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఫైనల్స్లో కూడా నన్ను పెట్టారు. ఓకే, ఏ ధైర్యంతో పెట్టాను నాకు తెలియదు. కళ్యాణ్ కృష్ణ హెల్ప్ మీ అలాట్ బికాస్ తనకి ఇంత ముందరే సోనీలో చేసిన అనుభవం ఉండిందనమాట. సో కళ్యాణ్ చెప్పేవాడు నాకు, కౌశిక్ ఇలా చేయి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ పాజ్ ఇవ్వాలి, షార్ట్ కొట్టిన వెంటనే మాట్లాడకూడదు, ఇవన్నీ కళ్యాణ్ నేర్పించాడు. సో బేసికల్ తను ఒక టీచర్ నాకు. సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వెంకటరేగల చెప్తే కామెంటరీలో కళ్యాణ్ కృష్ణ నాకు దగ్గరుండి నేర్పిస్తే ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మెంటోర్స్ ఎవరైతే చెప్పారో అవన్నీ బేసికలీ కలుపుకొని ఆ ఫస్ట్ సీజన్ అలా అయిపోయింది. అండ్ కామెంటేటర్గా అలా స్టార్టింగ్ చేసిన జర్నీని ఒకేసారి హోస్ట్ అయిపోయారు. ఇండివిజువల్గా చాలా హోస్ట్ చేశారు అండ్ అలాగే మూవీ ఇంటర్వ్యూస్ చాలా చేశారు, సెలబ్రిటీని చాలా మంది. అది హౌ ఇట్ ఈస్, ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది కామెంటేటర్ నుంచి హోస్ట్గా? దొరద ముందు నుంచి ఉంది భయ్య. సో ఆర్జేగా చేస్తున్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం, నాట్ ఫిల్మ్ పర్సనాలిటీస్, బికాస్ రెయిన్బో ఎఫ్ఎం ఇస్ ఆల్ ఇండియా రేడియో కాబట్టి ఫిల్మ్ పర్సనాలిటీస్ ఎవరు రారు, కానీ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం. సో ఇలా జనాలతో మాట్లాడాలి, ఇలా క్వశ్చన్స్ అడగాలన్న దొరద ముందు నుంచే ఉంది. ఆ దొరద గోక్కోవడానికి రేడియో స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా న్యాచురల్ ప్రోగ్రెషన్ అనిపించింది. కామెంటరీ చేశాను అగైన్. ఆ ఫస్ట్ సీజన్లోనే చెప్ప పెట్టకుండా ఒకరోజు షోలో పడేసాడు నన్ను వెంకటే, నాట్ యాజ్ ఎ హోస్ట్ బట్ యాజ్ ఎ గెస్ట్. సో కెమెరా ముందర కూడా అగైన్ సేమ్ ప్రాసెస్. కెమెరా ముందర ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు చాలా భయంకరంగా అనిపించింది నాకే. నన్ను చూసుకొని దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకొని అద్దంలో చూసుకొని ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేసి ఇలా చేస్తూ సడన్గా ఏదో ఒక రోజు మళ్ళీ వెంకట్కి అనిపించింది దట్ నువ్వు హోస్ట్గా కూడా చేయొచ్చు అనుకుంటే ట్రై చేద్దామని. రిస్క్ నువ్వు తీసుకుంటే నాదేం పోయింది భయ్యా అన్న. సో అలా రిస్క్ తీసుకున్నాడు. we started off and it kind of worked. సో ఇనీషియల్గా ఆబ్వియస్లీ ఫస్ట్ 2-3 టైమ్స్ కొంచెం బెరుకుంటుంది. అది సెట్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా ఉన్న వెటకారం అన్నీ బయటకు వచ్చేయడం స్టార్ట్ అయ్యాయి. సో నచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాస్త కనెక్ట్ అవుతుంది. సో దాంట్లో అలా కొంచెం ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. బట్ అఫ్ కోర్స్ స్టార్స్ వచ్చినంత వరకు ఐ వాజ్ నెవర్ ది మెయిన్ యాంకర్. వింధ్య, నందు, దే వర్ ఆల్వేస్ ద మెయిన్ యాంకర్. సో నేను కాసేపు ఉండేవాళ్ళకి రవి తర్వాత వచ్చినప్పుడు రవి, నేను కాసేపు ఉండేవాడిని, ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఉండేవాడిని. వాళ్ళు లేకపోతే అప్పుడు నన్ను ఇంటర్వ్యూస్ పంపించేవాళ్ళు. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నాకు దొరికింది ఆ ఛాన్స్ దొరికినప్పుడు డాన్స్ చేయాలిగా. సో ఆ ఛాన్స్ తీసుకున్నాను. సో దట్స్ హౌ ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్. వన్ మోర్ థింగ్ అన్న, మెయిన్గా తెలుగు కామెంటరీ గురించి వచ్చేస్తే వెంకటపతిరాజు గారు, వేణుగోపాలరావు గారు, కళ్యాణ్ కృష్ణ గారు, ఆశీష్ గారు, కౌశిక్, ఇలా మీరు అందరూ ఉన్నారు. ఎంఎస్కే ప్రసాద్, ఎంఎస్కే మెయిన్గా ఆయన. బట్ అంటే అథాంటిసిటీ అనేది మెయిన్గా కౌశిక్ గారిలో కనబడుతుందని ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ హౌ డూ యూ క్యాచ్ దట్ అథాంటిసిటీ మెయిన్గా తెలుగు కామెంటరీలో? అథెంటిసిటీ ఒకటి నా ఒక్కడి దగ్గరే ఉందని నేను అనుకోను. బట్ ఆడియన్స్ చూసినప్పుడు ఎప్పుడైతే కౌశిక్ గారు వస్తారో ఎక్కువ మోర్ కనెక్ట్ అవుతారు. ఓకే, క్రికెట్ కనెక్షన్ ఫ్యాక్టర్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ సీక్రెట్ బట్ ఐ థింక్ ఐ హావ్ ఎన్ ఐడియా. బికాస్ నేను పార్ట్ టైం ఆర్జేగా చేస్తున్నప్పుడు కూడా చాలామంది నా షో తర్వాత వచ్చేవాళ్ళు, వింటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు, అరే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనేవాళ్ళు. నాకు తెలియదు ఎలా వస్తుంది అది, ఆనెస్ట్గా ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్స్. బట్ నాకు అగైన్ ఆ రాధాకృష్ణ గారు కానీ, నయీం కానీ, ఆర్ ఫక్రుద్దీన్ అని ఆయన కానీ చెప్పింది ఏంటంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు అనుకొని మాట్లాడు అనేవాళ్ళు. నేను అదే క్యారీ చేస్తాయి. కామెంటరీలో కూడా నేను మాట్లాడుతుంటే మోస్ట్ ఆఫ్ ద టైం వింటే నేను ఏదో ఎక్స్పర్ట్ లాగా నాకే క్రికెట్ తెలుసు, నేను తోపుని టైప్లో ఎక్కడ మాట్లాడను, ఎక్కడ బిహేవ్ చేయను. అది కామెంటరీ అయినా షో హోస్ట్ చేస్తున్నా కూడా నేను ఆల్వేస్ ఒక ఫ్యాన్ వాయిస్గా మారాలనుకుంటా. ఓ ఫ్యాన్ చూస్తుంటే మన ఇద్దరం కలిసి మ్యాచ్ చూస్తుంటే అరే ఏం కొట్టాడు రా షాట్ అంటామా, నేను అదే ఎనర్జీ క్యారీ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్ ఇస్ వై ఐ థింక్ జనాలు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఏంటి మనోడు రాయుడు, మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, అరే మన భయ్య మాట్లాడుతున్నాడు ఆ టైప్లో ఉంటుంది అని నా ఫీలింగ్. మేబీ దట్స్ వై కనెక్ట్ అవుతారు. అండ్ యూజువల్గా నాకున్న ఒక అలవాటు ఏంటంటే నేను టీవీ స్క్రీన్ చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తుంటా. బికాజ్ ఆ బాల్ మధ్యలో ఒక చిన్న పిల్లాన్ని చూపిస్తారో లేకపోతే ఏదో ఒక విజువల్ కనిపిస్తుంది. ఐ ట్రై అండ్ కనెక్ట్ దట్ విజువల్ టు ద గేమ్.
అది కాస్త కనెక్ట్ అవుతుంది అనుకుంటా. నా చాలా మంది కొన్నిసార్లు నచ్చదు కూడా, అంటే కొంతమంది అనుకుంటే ఏంటి నా మొహం కూడా చూడడానికి. యూజువలీ ఇప్పుడు మాట్లాడుతూ మొహం చూసి మాట్లాడుతున్నాం కదా, కామెంటేటర్ కూడా యూజువల్లీ మేము చూసి మాట్లాడతారు చాలాసార్లు. నేను వాళ్ళని చూడను, వాళ్ళు ఇక్కడ పక్కన కూర్చుంటే ఇలా నన్ను చూసి మాట్లాడుతుంటారు, నేనేమో ఇలా సీరియస్గా టీవీని చూస్తుంటాను అనమాట. వాళ్ళు అనుకుంటారు ఇది ఇంత కొవ్వేంది చూడరు, నాకు కొవ్వని కాదు, నాకు అక్కడ మిస్ అవ్వకూడదు, ఒక చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు, ఆ సెకండ్ కూడా మిస్ అవ్వకూడదు. ఐ థింక్ దట్స్ వాట్ కనెక్ట్స్ టు పీపుల్ మోర్ దాన్ ఎనీథింగ్. ఒక ఫ్యాన్ లాగా రియాక్ట్ అవుతాను నేను. అందుకనే ఏ కామెంటరీ పీసులు కొన్ని జనాలు ఎక్కువ చూసినా షేర్ చేసినా కూడా ఆ ఫ్యాన్ లాగా రియాక్ట్ అనేవి, అరే మనం కూడా ఇలానే రియాక్ట్ అయ్యేవాళ్ళం కదా, ఒకవేళ నేను చెప్తే ఇలా చెప్పేవాడిని కదా, నా ఎమోషన్ ఇలానే ఉండేది కదా అనేది కనెక్ట్ అవుతుంది నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు కూడా మాస్ ఆడియన్స్ అందరికీ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఏం బ్రాండ్ తాగి, వెదర్ ఇట్ ఇస్ ఏ బ్రాండ్ తాగి రాసావు, ఏ బ్రాండ్ తాగి ఎడిట్ చేసావు, ఇలాగే ఏం బ్రాండ్ తాగి కామెంటరీ చేసావు ఒక కౌశిక్ గారికి అది కెమికల్ కంపోజిషన్ చెప్పారు. అది రీల్లో చెప్పా కదా, ఇది ఓ ప్రాబ్లం ఉంది నాకు, వెటకారం కాస్త ఎక్కువ. సో అది కూడా ఎందుకంటే మా నాన్న వాళ్ళు పెరిగింది మెడ్రాస్ అయినా అడియార్ అయినా కూడా వాళ్ళ నాన్న వాళ్ళంతా ఏలూరు. సో మరి గోదావరి జిల్లా అంటే కాస్త వాటర్లోనే ఆ జీన్స్లోనే కాస్త ఎటకారం ఉందన్నమాట. సో ఏం దాగితే చెప్తున్నావు భయ్యా, ఏం దాగి చెప్తున్నావు భయ్యా అంటే ఏం చెప్పాలి తెలియక నాకు అలవాట్లే చెప్పా, నేను టీ కాఫీ రెగ్యులర్గా తాగుతాను. సో అందుకని డైహైడ్రోజన్ మోనాక్సైడ్ అన్న. జనాలు అర్థమైన వాళ్ళేమో వీడికి బాగా ఎక్కువైంది అనుకున్నారు, కొంతమంది ఏమో ఏం చెప్పాడు అనుకున్నారు. తర్వాత చూసారు H2 ఓరి నీ అమ్మ వాటరా నీ బాధ అని చెప్పి. నేను జెన్యున్గా తాగేది వాటరే, నీళ్ళు తాగుతూనే కామెంటరీ చేస్తాం, అందరు కూడా అదే చేస్తారు బేసికలీ. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ దే సేయింగ్. ఎక్కడి నుంచి అంత గట్టిగా చెప్పగలుగుతాం అని. ఇప్పటికీ నిజంగా చెప్పాలని మా నాన్న అంటారు, ఎందుకులా గొంతు చించుకుంటావు అన్న, పిచ్చెక్కిందా ఎందుకట్లా అరుస్తున్నావు, జాగ్రత్త గొంతు కాపాడుకో అంటుంటారు. అప్పుడప్పుడు గొంతు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆ 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ డే నాకు లేదు బ్రేక్, నాకు బ్రేక్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ యాక్చువల్లీ ఐ లాస్ట్ మై వాయిస్ ఫర్ ఎ బ్రీఫ్ వైల్. కొన్ని అవర్స్ నేను మాట్లాడలేదు తర్వాత, బికాజ్ వెంటనే రికవర్ అవ్వాలని. అది అవుతూ ఉంటుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్, బట్ కాస్త కంట్రోల్ చేసుకోవాలి. అది ఫ్లోలో వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది అంతే. ఎనీవేస్ ఇంకా విరాట్ గారి గురించి వచ్చింది కాబట్టి ఆ 71st సెంచరీకి మీరు ఇచ్చిన కామెంటరీ ద బెస్ట్ కామెంటరీ ఇన్ ఆల్ లాంగ్వేజ్. ఏది చూసుకున్నా ఆ టైంలో వింటే ఏదైనా అది గూస్ బంప్స్ ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఇస్తూ ఉంటుంది మీరు ఇచ్చిన కామెంటరీ. బట్ ఆ టైంలో మీ మైండ్ స్టాటస్ ఏంటి? అది ఎందుకు వరలేదు ఆనెస్ట్గా నాకు తెలియదు. అండ్ ఐల్ బి ఆనెస్ట్, చాలాసార్లు ముందుగా కాస్త ప్రిపేర్ అవుతాం, అంటే ఈ లైన్ వాడదామా అని ప్రిపేర్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే యూజువల్గా నాకు తెలుగు కొంచెం మాట్లాడడం వచ్చినా కూడా ఇంకొన్ని కొత్త పదాలు రావడానికి నేను చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి గారి ప్రవచనాలు ఎందుకు వింటానంటే స్పిరిచువల్ యాంగిల్లో కాకపోయినా కూడా తెలుగు అర్థం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనే యాంగిల్లో వింటా. బికాజ్ వాళ్ళు వాడిన తెలుగు బహుశా ఎవరు వాడరేమో, ఎక్కడ ఒక ఇంగ్లీష్ పదం వాడకుండా మొత్తం మాట్లాడతారు కదా. అలా వాళ్ళని వింటూ కొన్ని విని ఇన్స్పైర్ అయిన కొన్ని లైన్స్ ఉంటాయి. త్రివిక్రమ్ గారి సినిమాలో డైలాగులు చాలా ఉంటాయి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటాయి. లైక్ అమ్మ ఆవకాయ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్, అది బేసిక్గా మూవీ డైలాగ్, అది అమ్మ ఆవకాయ అంజలి. దానికి కొంచెం మార్చా, బట్ జనాలుగా కనెక్ట్ అవుతుంది. బట్ ఆ 71st సెంచరీ స్పెసిఫిక్గా అంటే అది అనుకుంది కాదు, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇట్ వాస్ జస్ట్ దట్ ఐ థింక్ లైక్ ఎవ్రీ అదర్ ఫ్యాన్ నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు విరాట్ కోహ్లీ ఆ సెంచరీ కొడతాడా. ఆ 3 ఏళ్ల పాటు రన్ స్కోర్ చేస్తూ ఉన్నా, అందరికంటే ఎక్కువ యావరేజ్ ఉన్నా కూడా సెంచరీ రాలేదని అందరూ అదే మాట్లాడుతున్నారు. అండ్ ఓ సెన్స్ ఆఫ్ రిలీఫ్ తనలోనూ కనిపించింది, ఓ సెన్స్ ఆఫ్ రిలీఫ్ నాకు ఉంటుంది పర్సనల్గా. అండ్ ఐ రియలైజ్ దట్ ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫ్యాన్స్ కూడా ఉంటుంది, ఒక ఆనందం ఉన్నా కూడా ఒక రిలీఫ్ కూడా ఉండింది దాంట్లో. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ 3 సంవత్సరాలు పట్టింది కదా, అదా ఇట్ జస్ట్ కేమ్ అవుట్ దట్ రారాజ్ తిరిగి వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టాడు. అది ఇప్పుడు చెప్పమంటే తిరిగి మళ్ళీ రాదు అది. బట్ అది కదా నేను 2-3 సార్లు వాడా. చాలా మంది అంటారు చెప్పిందే మళ్ళీ చెప్తాడని, బట్ నా సిచ్యువేషన్ బట్టి వాడుతుంటే 50th సెంచరీ ఐ థాట్ అగైన్ డిమాండెడ్ దట్ లైన్. నేను దానికి మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోలేదు, బట్ మధ్యలో ఇరికిచ్చేసే. అది కొంతమంది అన్నారు అరే చెప్పింది రిపిటేటివ్ అయిపోతున్నారు అని. కొంతమంది ఏం చేశారంటే ధోని నడుచుకుంటూ వస్తుంటే దాని బ్యాక్గ్రౌండ్లో పెట్టేశారు. నేను ధోనికి చెప్పలే, అది ధోనిది వేరే, అంటే వాడిన లైన్స్ అంటే వేరే. కాబట్టి ఆ 71st సెంచరీకి మటుకు ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఐ డోంట్ నో హౌ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఆ ఫ్లోలో వచ్చేసింది. అది అంత కనెక్ట్ అవుతుందని, దాన్ని ఇంతమంది రీల్స్కి వెనకాల బ్యాక్గ్రౌండ్గా వాడుకుంటారని ఐ హ్యాడ్ నో క్లూ. అండ్ రీసెంట్గా RCB ఉమెన్స్ అప్పుడు కూడా ఏంటి సార్ అంటే ఇలాంటి ఒక స్పెషల్ మూమెంట్ వచ్చినప్పుడు కౌశిక్ గారు రెడీగా ఉంచండిరా, ఆయన కామెంటరీ ఏమన్నా కదా. చాలా కమెంట్స్ లో కూడా ఉంటుంది కదా, కాంట్రాక్ట్ ఉన్న తీసుకున్నా భయ్యా స్పెషల్ మూమెంట్స్ కి అని చాలా మంది పెడతారు. ఇది అది చూసినప్పుడు అనుకుంటా మీరు మీ టాలెంట్ అసలు ఈ కమెంట్లు చేసే వాళ్ళకి వదిలేస్తే వీళ్ళు సెపరేట్ స్క్రిప్టర్ రాగలుగుతారు అనుకుంటా హిలేరియస్ గా. ఆ మూమెంట్స్లో నేను కామెంటరీ చేయడం ఐ థింక్ నా అదృష్టం అది. బోధ ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఎవరు చేసినా టు బి ఆనెస్ట్ అంతే వైరల్ అవుతుంది, అంతే జనాలు నచ్చుతుంది. ఐ జస్ట్ గాట్ ద ఛాన్స్. అంటే ఈ వెటకారం అనేది ఎక్కువగా ఉండడం వల్ల నెగిటివిటీ మీద కూడా మమకారం ఎక్కువ అయిపోయింది అంటారా కౌశిక్ గారు? ఓ అది ఇప్పుడు అసలు ఇదే ప్రాబ్లం. ఈ వెటకారం అన్నది ఇట్స్ వెరీ థిన్ లైన్, రైట్? చాలా సన్న లైన్లో బ్యాలెన్స్ చేయాలి దాన్ని. అర్థమైన వాడికి వెటకారం అని అర్థం అవుతుంది, అర్థం కాని వాడికి చాలా బలుపు అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం అది. అందరూ నా బాడీ లాంగ్వేజ్ చూసి, నేను నుంచిన విధానం చూసి నాకు ఇట్లా
ఇట్లా ఇట్లా చేతులు పెట్టుకుని ఉంచడం అలవాటు చిన్నప్పటి నుంచి. ఇది బాగా పొగరు అనుకునేవాళ్ళు. ఎక్కువ మాట్లాడను నేను. చిన్నప్పుడు ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మడు కూడా. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు. సో నేను విరాట్ కోహ్లీ సెంచరీల మీద మాత్రమే మాట్లాడతాను, రోహిత్ శర్మ సెంచరీకి మాట్లాడను, నేను కావాలని చేస్తాను, రోహిత్ శర్మ గురించి మాట్లాడను అనుకుంటారు. అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ రోహిత్ సెంచరీ కొట్టినప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఉండను కామెంట్. నేను ఉంటే నేను అలానే రియాక్ట్ అవుతా. బికాజ్ నాకు ఒకటి విరాట్ అనే కాదు, నాకు ఇండియా కాడిని ఎవరైనా సరే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఐ అండర్స్టాండ్ ఎంత కష్టం. ఇందాక అనుకున్నట్టుగా మనం హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు ప్లే ఫర్ ఇండియా. ఐ అండర్స్టాండ్. ఒక సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ నాకు ఉంది. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇండియా కాడిన ప్రతి మేల్ క్రికెటర్, విమెన్ క్రికెటర్ ఎవరైనా సరే నాకు చాలా రెస్పెక్ట్. ఐ రియలీ లైక్ ఎవ్రీబడి. ఎనీవేస్ కొంచెం ప్రొఫెషనల్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ టీంకి ఆడాలి అనుకుంటా. బట్ ఎందుకు తెలుగు సైడ్ నుంచి ఇండియన్ టీంకి ఎక్కువ మంది రావట్లేదు? రైట్, చాలా తక్కువ మంది ఆడారు ఇండియాకి. దట్స్ అ ఫ్యాక్ట్. రాజు గారు 2 వరల్డ్ కప్స్ ఆడారు, అజరుద్దీన్ గారు ఆడారు. దాని ముందర దేవర్ ఫ్యూ మోర్ క్రికెటర్స్. చాలా లెక్క మెయిన్ గా ఎందుకు అంటే వన్ మెయిన్ రీజన్ ఐ థింక్ ఇస్ హైదరాబాద్ నాకౌట్ స్టేజ్కి ఎక్కువ వెళ్ళదు రంజీ ట్రోఫీలో. యూజువల్గా చూస్తే ఏ టీం వాళ్ళ నుంచి ఎక్కువ మంది ఆడతారు అంటే మీరు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కి వెళ్ళి పర్ఫామ్ చేసిన వాళ్ళ మీద కళ్ళు పడతాయి. సెలెక్టర్స్ ఆ మ్యాచ్లో ఎక్కువ చూసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు సరే ఇది తెలిసిందే దట్ దే ఆర్ పాలిటిక్స్ ఇన్ ఎవ్రీ అసోసియేషన్. హైదరాబాద్లో కాస్త ఎక్కువ ఉంది అంటారు. నో, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, ఐ రియలీ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ హైదరాబాద్ ఐ థింక్ కాలక్రమేణా చూస్తే రంజీ ట్రోఫీలో వి నాట్ బీ డూయింగ్ రియలీ వెల్. ఈసారి ప్లేట్ డివిజన్లో గెలిచారు, బట్ ప్లేట్ డివిజన్ ఇస్ ద లోవర్ డివిజన్. ఎలీట్ గ్రూప్లో మనం అంత గొప్పగా పర్ఫామ్ చేయం. అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు సెలెక్టర్స్ చూస్తారు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్కి వాల్యూ ఎక్కువ. ప్లేట్లో చేసినా కూడా ఎంత కొట్టినా కూడా అంత వాల్యూ ఉండదు. అగైన్ తిలక్ వర్మ కూడా ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ గాట్ దట్ ఛాన్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్. బట్ అదర్వైజ్ ఎవరు చూసేవాళ్ళు కాదేమో. అందుకనే సంబడికి నంబటి రాయుడు హైదరాబాద్కి ఆడారు, తర్వాత ఆంధ్రాకి వెళ్ళారు, తర్వాత ఈ మూవ్ టు బరోడా. ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు సంబడి టోల్డ్ సచిన సంబడి టోల్డ్ దట్ ఇక్కడ కాదు నువ్వు ఈ టీమ్స్కి ఆడు అని. అక్కడ ఆడినప్పుడు రికగ్నిషన్ ఎక్కువ వచ్చింది. సో ఐ థింక్ ఏ టీంకి ఆడుతున్నావు, వాళ్ళు ఏ స్టేజ్ వరకు వెళ్తున్నారు రంజీ ట్రోఫీలో, అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు లేదా, మనం చేసినప్పుడు నేను చెప్పినట్టుగా సెలెక్టర్స్ చూస్తున్నారు లేదా, ఆల్ దట్ ఈస్ అ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఐ థింక్ హైదరాబాద్ అన్ఫార్చునేట్లీ ఈస్ మిస్సింగ్ అవుట్ ఆన్ దాట్. హోప్ఫుల్లీ దట్ విల్ చేంజ్, మారాలి. ఎందుకంటే చాలా టాలెంట్ ఇక్కడ కూడా ఉంది, బట్ అందరికీ ఛాన్సెస్ దొరకవు. అండ్ నాకు ఇంకో నచ్చని విషయం ఏంటంటే అంటే పర్సనల్గా చాలామంది అడుగుతాను ఫేవరెట్ టీం ఏంటి భయ్యా ఐపీఎల్లోని. నాకు లేదు. ఒకప్పుడు డెక్కన్ చార్జెస్ ఉండేది, ఎందుకంటే ఒక హైదరాబాద్ కనెక్ట్ ఉండేది దాంట్లో. లైక్ కళ్యాణ్ కృష్ణ ఆడేవారు, ఆశీష్ రెడ్డి ఉండేవాడు, ఎస్ఆర్హెచ్ కూడా ఆశీష్ రెడ్డి ఆడాడు చాలా రోజులు, సుమన్ ఉన్నారు. ఇలా తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, తెలుగు స్టేట్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉండరు. నాకు టు బి ఆనెస్ట్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే 2లా అనిపిస్తుంది. సిఎస్కే ఇస్ మెయిన్ టీమ్, సిఎస్కే 2 ఇస్ ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. బికాజ్ ఓనర్స్ కూడా తమిళనాడు వాళ్ళే. అండ్ ఎక్కువ తమిళ ప్లేయర్స్ కనిపిస్తారు కానీ లైక్ నటరాజన్, నథింగ్ అగైన్స్ దెమ్, జస్ట్ దట్ తెలుగు ప్లేయర్స్ ఎవరు ఉండరు. నాకు కనెక్టే లేదు ఎస్ఆర్హెచ్ తోటి అన్ఫార్చునేట్లీ. చాలా మంది బట్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు, లైక్ విచ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ ద ఫ్యాన్స్ ఆల్సో. బికాజ్ ఇండియన్ సూపర్ స్టార్స్ లేకపోయినా, తమిళ లైక్ రోహిత్, విరాట్, ధోని ఇలాంటి వాళ్ళు లేకపోయినా, భువి లాంటి ప్లేయర్స్ ఉన్నారు, శిఖర్ ధవన్ ఆడాడు, వాళ్ళని ఓన్ చేసుకొని, డేవిడ్ వార్నర్ వచ్చినప్పుడు వాళ్ళని ఓన్ చేసుకొని ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. కానీ నాకు పర్సనల్గా ఆ కనెక్ట్ కుదరలేదు, బికాజ్ తెలుగు ప్లేయర్స్ ఎవరు కనిపించరు. తిలక్ వర్మ కూడా ఎంఐకి ఆడాడు కాబట్టి ఆడాడేమో ఇండియా కనిపిస్తుంటుంది. ఎస్ఆర్హెచ్కి ఆడితే ఎస్ఆర్హెచ్ పిక్ కూడా చేయలేదు కదా తన్ని. ఆర్సీబీ థాట్ ఆఫ్ పికింగ్ ఎంఐ తీసుకున్నారు. అసలు తిలక్ వర్మ ఎస్ఆర్హెచ్ రేడార్లో ఉన్నాడా తెలీదు, ఇంత బాగా ఆడుతాడని తెలుసా, స్కౌట్స్ చూసారా తెలీదు. విచ్ ఇస్ వెరీ ఐ థింక్ ఆ డిస్కనెక్ట్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఐపీఎల్లో కూడా ఎక్కువ ఛాన్సెస్ రావు కాబట్టి మన వాళ్ళు షోకేస్ అవ్వరు. షోకేస్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ వన్ మోర్ థింగ్, పాలిటిక్స్ అనేవి ప్రతి దగ్గర ఉంటుంది. ఎక్కడైతే స్పాట్ లైట్ పడుతుందో అక్కడ ఇంకా ఎక్కువగా బయటకు వస్తుంది. అదే సెలబ్రిటీస్ కానీ, మూవీ స్టార్స్ కానీ, క్రికెటర్స్. బట్ ఈ పాలిటిక్స్ అనేది ఒక ప్లేయర్ కెరీర్ని ఎంతవరకు స్పాయిల్ అవుతుంది? గ్యారెంటీగా అవుతుంది. ఐ థింక్ రైట్ పాయింట్ దేర్. స్పాట్ లైట్ ఎక్కడున్నా పాలిటిక్స్ ఉంటుంది. నన్ను అడిగితే మనిషి ఎక్కడ ఉంటే అక్కడ పాలిటిక్స్ ఉంటుంది. మన నైజం. ఇద్దరు మాట్లాడుతున్నాం అంటే, మన ఇద్దరమే ఓ నెల రోజుల పాటు కలిసి ఉన్నామంటే మన ఇద్దరి మధ్యనే ఒక రకమైన పాలిటిక్స్ స్టార్ట్ అయిపోతుంది. ఏదో నచ్చదు కాబట్టి నేనేదో అంటా, ఆర్ నేను చేసేదో నచ్చదు మీరేదో అంటారు. సో ఇది స్టాండర్డ్. ఇది ఫేవరెటిజం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్ ఒక పర్టికులర్ పేరు నచ్చలేదు అన్నప్పుడు, వాళ్ళు తొక్కేద్దాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అది కాస్త ఎక్కువ అయిపోతుంది. దాంట్లో చాలామంది సఫర్ అయ్యారు, చాలామంది కెరియర్స్ ఆగిపోయాయి, విచ్ ఇస్ నోన్ ఫ్యాక్ట్. వెంకటరాజు గారు ఎప్పుడు అంటారు, అరే ఇండియాకి ఆడామంటే వాడు ఎంత పెద్ద తోపో తెలుసా నీకు అని. ఎందుకురా అంటే ఈ పాలిటిక్స్ అన్ని దాటి వెళ్ళి ఇండియాకి ఆడాలి. ఒక మ్యాచ్ కాదు, కన్సిస్టెంట్గా కొన్ని సీజన్స్ ఆడాలి, కొన్ని సంవత్సరాలు ఆడాలి అంటే మామూలు విషయంగా. సంబడికి వివిఎస్ లక్ష్మణ్ గారు, ఆయనకి వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ దొరకలేదు. వరల్డ్ కప్ ముందర ఆయన 3 సెంచరీలు కొట్టారు ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో, బట్ స్టిల్ ఆయనకు ఆ ఛాన్స్ దొరకలేదు. సో ఇట్స్ సమ్టైమ్స్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్, అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది, అంతే అనుకుంటాను. అండ్ అసలు ఈ కామెంటరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది బ్రో? ఇన్ డీటెయిల్గా మీరు చెప్పగలిగితే,
ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ టు ఎండ్ స్టేజ్? యాజ్ ఇన్ కామెంటరీ ఎలా చేస్తారు, ఎక్కడ జరుగుతుంది, ఎలా ప్రిపరేషన్ మొత్తం అంతా? ఓకే, సో ప్రతి మ్యాచ్కి ముందర మాకు మ్యాచ్ డాకెట్ అని ఇస్తారు. అంటే ఈ మ్యాచ్లో ఏ టీమ్స్ ఆడుతున్నారు, దాని ఉన్న ప్లేయర్స్ ఏంటి, మ్యాచ్అప్స్ ఏంటి, వాళ్ళ స్టాట్స్ ఏంటి, ఇప్పటిదాకా టోర్నమెంట్లో ఏం చేశారు, ఆ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా ఒక డాకెట్ ఫామ్లో ఇస్తారనమాట. అది చదువుకుంటా అంటే చదువుకోవచ్చు, చాలామంది చదువుతారు. టు బి ఆనెస్ట్ నేను ఎక్కువ చదవనది, బికాజ్ యూజువలీ నాకు ప్లేయర్స్ అందరూ నేను ఎక్కువ స్టాట్స్లోకి వెళ్ళి మాట్లాడకుండా నేను ఆ మూమెంట్ని లివ్ చేసే ప్రయత్నం చేస్తాను. స్టాట్స్ మాకు యూజువల్గా ప్రొడ్యూసర్ షోలో చెప్తుంటారు, సో కాన్స్టెంట్గా ఎవరో ఒకరు షోలో మాట్లాడుతుంటారు. ఓకే, ఇది అలవాటు అవ్వాలి. హోస్ట్ చేస్తున్నప్పుడైనా కూడా ఆర్ కామెంటరీ చేస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ సంబడి ఇన్ ది ఇయర్. ఒక డైరెక్టర్ మాట్లాడుతుంటారు, ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటారు, స్టాట్స్గా కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. సో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తుంటారు కాన్స్టెంట్గా. సో అప్పటికప్పుడు స్టాట్స్ చెప్తే మేమేదో గుర్తుపెట్టుకొని చెప్పేవాను కదా, అంత బుర్ర ఎవరికి లేదు. అంత ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ ఏదో అయ్యేవాళ్ళం మనం. బట్ కొన్ని గుర్తుంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ టైంలో ఇది తన 15th సెంచరీ, ఇది 31st హాఫ్ సెంచరీ, ఇవి చెప్తారు. సో అవి ఆ టైంలో తీసుకొని కావాలంటే వాడతాం, ఆర్ స్క్రీన్ పైన వచ్చినవి వాడతాం. బట్ ఆ ప్రిపరేషన్ అన్నది ముందు రోజు ఐడియల్గా ఏం చేయాలి అంటే యూ బేసికలీ డూ సమ్ ప్రిపేర్ అబౌట్ దట్ మ్యాచ్. ముందు మ్యాచ్లో ఏం జరిగింది, ముందు ఆ గ్రౌండ్లో ఏం జరిగింది, ఏ ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు, అవుట్ అవుతుంటే పర్టికులర్గా ఎలా అవుట్ అవుతున్నారు, దేనికి అవుతున్నారు, ఈ కాస్త హోంవర్క్ చేసుకొని వస్తాం. మ్యాచ్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ బ్రీఫ్ చేస్తారు ప్రొడ్యూసర్స్. ఎలా షోకి వెళ్ళే ముందర చెప్తారు, షో ఫార్మాట్ ఇది, మనం ఇది మాట్లాడుతున్నాం అని. అదే మ్యాచ్లో కూడా క్యారీ చేసే ప్రయత్నం చేస్తాం. దెన్ మ్యాచ్లో కూడా వీ గాట్ సమ్ పాయింటర్స్ సేయింగ్ కంటెంట్ నరేషన్ ఇలా ఉంటుందని. చాలామంది అనుకుంటారు దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంతసేపు ధోని గురించి మాట్లాడతారేంట్రా, మరి ఎంతసేపు కోహ్లీ గురించే మాట్లాడతారేంట్రా. అది టు లార్జ్ ఎక్స్టెంట్ కామెంటేటర్ డిసైడ్ చేసేది కాదు. సో వాయిస్ మాదైనా, మాటలు మావైనా, నెరేషన్ అన్నది ఆర్ ఆ కాన్సెప్ట్ అన్నది ఏదైతే యూజ్ చేస్తామో ఎక్కువగా, అది డిసైడ్ చేసేది ది ఛానల్ ఇలా నెరేటివ్ ఉండాలని డిసైడ్ అవుతారు. దాని తగ్గట్టుగా మేము మాట్లాడతాం మోర్ ఆఫ్ ద నాట్. సో విచ్ ఇస్ వై చాలామందికి స్టార్ స్పోర్ట్స్లో ఉన్న విమర్శ ఏంటంటే అంటే లాస్ట్ ఇయర్ వరకు విరాట్ కోహ్లీని మాత్రమే ప్రమోట్ చేస్తారు, రోహిత్ శర్మ గురించి తక్కువ చేస్తారు, మోడర్న్ తక్కువ తిన్నాడా. తక్కువ ఎవరు తినలేదు. జస్ట్ దట్ ఇప్పుడు మన దగ్గర ఏ సినిమా హీరో ఎక్కువ నడుస్తుంది, అంతే పర్టికులర్ సినిమా హీరోని ఎక్కువ నడుస్తుంది. క్రికెట్లో బిగ్గెస్ట్ సెల్లింగ్ హీరో ఎవరు, విరాట్ కోహ్లీ. సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ గురించి ఎక్కువ మాట్లాడతారు. సిఎస్కే మ్యాచ్ అయితే ధోని గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఆడియన్స్కి కావాల్సింది ఇదే అని. ఎలా అయితే మూవీస్లో కూడా మాస్ ఉంటేనే చూస్తామని ఒక అపోహ ఉండిందో ఇప్పుడు కంటెంట్ నడుస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ గో దట్ వే ఇది కూడా. బట్ ఇప్పుడు ఇది ఇంకా నేషన్ స్టేజ్లో ఉంది, ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా అనుకునేది ఏంటంటే ఆడియన్స్కి ఇదే కావాలనుకుంటున్నారు కాబట్టి అదే ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మాకు ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఆ ఇన్పుట్స్ చూడడం అండ్ చాలామంది అడిగే క్వశ్చన్, మీరు మ్యాచ్ గ్రౌండ్కి వెళ్ళి చూస్తారా, స్టూడియోలో చేస్తారా? రీజనల్ ఫీల్డ్లో స్పెషల్లీ తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, ఏదన్నా చాలా తక్కువ మ్యాచెస్ గ్రౌండ్కి వెళ్ళి చూస్తాం. బికాస్ గ్రౌండ్లో కామెంటరీ బాక్సులు తక్కువ ఉంటాయి. ఓకే, ఈ ఇన్ని లాంగ్వేజెస్ చేయడం ఇప్పుడు 5 ఏళ్ళుగా మొదలైంది, కానీ ఇంతకు ముందర ఒట్టి ఇంగ్లీష్, హిందీ రెండు. ఫస్ట్ ఇంగ్లీష్ మాత్రమే ఉండేది, హిందీ కూడా తర్వాత వచ్చింది. ఈ రీజనల్ లాంగ్వేజ్ అయితే ఇంకా 5 ఏళ్ల క్రితం మాత్రమే వచ్చాయి. సో అక్కడ కామెంటరీ బాక్సెస్ కూడా ఉండవు, మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్స్ చేయాలి, అన్ని వరుసగా చేయడం కుదరదు. సో ఎక్కువ శాతం గ్రౌండ్కి వెళ్ళాం. మేము కూడా ఎలా అయితే అందరూ టీవీలో మ్యాచ్ చూస్తారో మేము కూడా టీవీలో చూసే చెప్తాం. అందుకే కొన్నిసార్లు తప్పులు చేస్తాం, 6 అనుకుంటాం కానీ బౌండరీలో క్యాచ్ పడతారు. బికాస్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడని మాకు కనిపించదు, ఎలా అయితే ఆడియన్స్ కనిపిదో కొన్నిసార్లు మాకు కనిపించదు. సో 6 అనుకుంటాం, చూస్తే అక్కడ ఫీల్డర్ ఉంటాడు. ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే అంటే అనవసరంగా మాడకూడదు, ఆ షాట్ కొట్టినప్పుడు చూడాలి, ఓ 2 సెకండ్లు పాజ్ ఇస్తే మందేమైంది చూసి బాల్ వెళ్ళిపోయిందా అప్పుడు చెప్పాలి అని నేను తర్వాత నేర్చుకున్నాను ఆ తప్పులు చేసి. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. సూపర్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ రెమ్యునరేషన్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు ఆ ఫస్ట్ అవర్ అప్పుడు? అండ్ రెమ్యునరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్? సో రెమ్యునరేషన్ అనేది లైక్ ఎనీ ఇండస్ట్రీ, మీరు ఎంత రెప్యుటేషన్ ఉందో దాన్ని బట్టి మీ రెమ్యునరేషన్ అంత పెరుగుతుంది. ఐ విల్ నాట్ గోయింగ్ టు నంబర్స్ బికాస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ మిగతా వాళ్ళ గురించి కమెంట్ చేయడం. నాకు తెలిసినా కూడా నేను చెప్పను, ఐల్ బి ఆనెస్ట్ విత్ యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి లైక్ రవి శాస్త్రి అందరికంటే ఎక్కువ కమాండ్ చేస్తారు. మొన్న నవజోత్ సిద్ధు వెనక్కి వస్తానని చెప్పి చూసుంటారు. ఆయన ఓపెన్గా చెప్పారు దట్ ఒక సీజన్లో 60-70 లక్షలు సంపాదించినక్కడి నుంచి రోజుకి 25 లక్షలు సంపాదించే స్టేట్ వరకు వెళ్ళాను, తర్వాత మానేశాను అని. సో యూ కెన్ ఇమాజిన్ దట్ టాప్ కామెంటేటర్స్కి ఏమొస్తుందో. బట్ అది ఇంటర్నేషనల్ స్టార్స్, ఫార్మర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇండియాకి ఆడిన వాళ్ళు, వేరే వేరే దేశాలకు ఆడిన వాళ్ళు, వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్స్ అవి. అలాగే ఇండియాకి ఆడిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సంబడి లైక్ మీ వాళ్ళకంటే కొంచెం తక్కువ లెవెల్లో ఉంటుంది. సో సంబడి వాజ్ ఎంటరింగ్, ఇది ఇక్కడ ఏదో బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, గ్లామరస్ అని అనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ రియలీ లైక్, ఐ వోంట్ సే ఇట్స్ కంఫర్టబుల్గానే ఉంటాం. ఒక ఐటీ జాబ్తో కంపేర్ చేసుకోవచ్చు. బట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ యు నాట్ గెట్ పేడ్ అ లాట్, బికాస్ మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఆఫర్ చేయగలుగుతాం అనేది కూడా మ్యాటర్.
ఫస్ట్ అప్పటికప్పుడు వస్తే సంథింగ్ బిట్వీన్ 5 to 10,000 మధ్యలో కూడా స్టార్ట్ అవ్వచ్చు పర్ డే. ఐ నో ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, బికాస్ చాలా మంది నెలంతా పనిచేస్తే బహుశా 20-30 సంపాదిస్తారేమో. సో తక్కువ అని అనట్లేదు, బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ ఆ లెవెల్ పెరిగే కొద్దీ మీరు ఎంత గ్రేడ్ ఆఫ్ క్రికెట్ ఆడారో, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బట్టి యూ కమాండ్ మోర్. సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా మీరు చెప్పాలి. ఐ డోంట్ మైండ్ టెలింగ్ దట్. సో ఫస్ట్ టైం నాకు స్టార్ ఆఫర్ చేసిన 8,000. సో దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. నేను అప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను, సో వాళ్ళు నాకు ఫ్రీగా చేయమని చేసేవాడిని, టు బి ఆనెస్ట్. గ్రేట్. ఎంట్రీ దొరకడం ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత ఆబ్వియస్లీ నెగోషియేట్ చేశాను, బికాజ్ ఐటీ జాబ్ వదిలేసి వెళ్తున్నాను కాబట్టి ఐ నీడెడ్ వాట్ వాజ్ అట్లీస్ట్ మేకింగ్ ద ఐటీ జాబ్. సో ఐ డిడ్ నెగోషియేట్ దేర్, బట్ ఫస్ట్ పే వాస్ దట్. ఐ గాట్ 8,000, విచ్ ఐ థాట్ వాస్ అ బోనస్. ఎవరైనా కామెంటేటర్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? ఐల్ బి ఆనెస్ట్ విత్ యూ, ఈ సర్కిల్ చాలా చిన్నది, రైట్? దీనికి ఎంట్రీ దొరకడం కూడా చాలా కష్టం, బికాజ్ లైక్ ఐ సెడ్, నేను ఒక ఎక్సెప్షన్. ద సెన్స్ దట్ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు దట్ ఆ శ్రీనివాస్ అనే అతను వెంకట్కి నా పేరు రెఫర్ చేశాడు కాబట్టి తనని అడిగాడు, కానీ లేకపోతే నా వరకు అసలు ఇలా ఆపర్చునిటీ వచ్చేదే లేదు, ఆ ఛాన్సే లేదు, రైట్? సో నాకెవరన్నా రీచ్ అవుట్ అయ్యి ఏం చేయాలి భయ్యా, నాకు కూడా కామెంటరీ ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఒకటే చెప్తా వాళ్ళకి, భయ్యా నీకంటూ ఒక పేరు ఆల్రెడీ వచ్చేసి ఉండాలి, నువ్వు అయితే క్రికెట్ ఆడి ఉండాలి. లేదు నువ్వు క్రికెట్ ఆడలేదు అంటే నీ పేరు జనాలకు తెలిసి ఉండాలి. అది ఈ టైమ్స్లో ఎలా తెలుస్తుంది? ఇట్స్ యాక్చువల్లీ నాట్ దట్ డిఫికల్ట్. సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో మీరు కాంటెంట్ క్రియేటర్గా మారి మీరు క్రికెట్ గురించి కన్సిస్టెంట్గా కాంటెంట్ క్రియేట్ చేయగలిగితే, బీట్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, మీకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పడితే, మీకంటూ ఒక రికగ్నిషన్ వస్తే, దెన్ ఛానల్స్ మైట్ థింక్ ఓ ఇలాంటి వాడు ఉన్నాడని. బికాజ్ ఎవరో ఒకరు ఫీల్డ్లో పాపప్ అవుతారు. అది వైరల్ అయితే కంటెంట్ ఆబ్వియస్లీ ఎవరో ఒకరు చూస్తారు. ఐ థింక్ దట్స్ ది ఓన్లీ వే ఇఫ్ యూఆర్ ఎ నాన్ క్రికెటర్. లేకపోతే నాకు తెలిసి ఎలా ఎంట్రీ రావడం అంటే అదర్వైజ్ కుదరదు. యూ హ్యావ్ టు బి అ ఫార్మర్ క్రికెటర్, అట్లీస్ట్ రంజీ ట్రోఫీ ఆడి ఉండాలి, ఆర్ ఐపీఎల్ ఆడి ఉండాలి, ఆర్ ఇండియాకి ఆడి ఉండాలి, అప్పుడే ఛాన్స్ దొరుకుతుంది. ఇంగ్లీష్లో హర్ష భోగ్లే గారికి ఎలా అయితే ఒక అవకాశం దొరికిందో, ఆయన రేడియో చేస్తూ టీవీలో వచ్చారు. ఇక్కడ కొంతమంది ఆర్జేసీకి అవకాశం దొరుకుతుంది, బికాజ్ ఆర్జేస్ బాగా మాట్లాడతారు అన్న ఒక ఆలోచన ఉంది కాబట్టి. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు మేక్ ఎ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ రెప్యుటేషన్ ముందుగా సంపాదించుకోలేకపోతే ఎంట్రీ కష్టమే. సో ఇప్పుడు హర్ష భోగ్లే గారి పేరు వచ్చింది కాబట్టి చాలా మంది కూడా, అంటే మనం ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ మార్క్ అనేది మనం ఎప్పుడు కోరుకుంటాం, బట్ ఇప్పుడు కూడా కౌశిక్ గారిని తెలుగు హర్ష భోగ్లే అని చాలా మంది డిఫైన్ చేస్తూ ఉంటారు. మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? దట్స్ ఐ థింక్ అన్ఫేర్ కంపారిజన్ ఆన్ హిమ్. ఆయనకి అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ నా ఉద్దేశంలో, బికాస్ హర్ష భోగ్లే ఈజ్ అ లెజెండ్ ఆఫ్ కామెంటరీ. ఎందుకంటారో ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ ఆయన కూడా అంత క్రికెట్ ఆడకుండా వచ్చి కామెంటరీ చేశారు. సో నేను కూడా మిగతా వాళ్ళతో పోలీస్ ఆబ్వియస్లీ అండర్-19 వరకు మాత్రమే ఆడి వచ్చాను. సో మేబీ దట్స్ వన్ కనెక్ట్ దే థింక్ ఆఫ్, ఆర్ మేబీ ఆయన వాయిస్ కనెక్ట్ అయినట్టుగానే నా కామెంటరీ కనెక్ట్ అవుతారేమో. బట్ ఐ థింక్ ఇట్స్ అన్ఫేర్ ఆన్ హర్ష భోగ్లే గారు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ నైస్ పర్సన్. స్టేడియంలో ఎప్పుడు కనిపించినా కూడా ఆయన వచ్చి తెలుగులో మాతో మాట్లాడతారు. కామెంటరీ చేయండి సార్ అంటే ఇంతకంటే తెలుగు నాకు రాదు వద్దు అంటారు ఆయనే. బట్ ఇట్స్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. కంపారిజన్స్ చేయకపోతే బెటర్ నాకు అనిపిస్తుంది, బికాజ్ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ హిమ్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. అండ్ ఎందుకు ఆర్సీబీకి 16 years నుంచి కప్పు రావట్లేదు? ఒక క్రికెటర్గా, ఒక కామెంటేటర్గా, ఒక జనరల్ ఆడియన్గా మీ I think there's just one answer for, or two reasons for it. One, I think, is their bowling. It's always been a question. ఈ సీజన్ చూసుకున్నా సరే అన్ఫార్చునేట్లీ వాళ్ళ బౌలింగ్ కాస్త వీక్గానే ఉంటుంది. చహల్ లాంటి బౌలర్ని వదిలేసుకున్నారు వాళ్ళు, ఎందుకనేది ఎవరికి అర్థం కాదు. చిన్నస్వామి స్టేడియంలో చహల్ అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ని, వికెట్ తీసుకున్న బౌలర్ని ఎందుకు వదిలేశారు? ఆప్షన్లో తీసుకుందాం అనుకున్నాం, కుదరలేదు, ముందర వచ్చాడు, సో డబ్బులు ఖర్చు పెట్టలేకపోయి, ఇవన్నీ రీజన్స్ ఇచ్చినా కూడా ది కైండ్ ఆఫ్ లెట్ గో ఆఫ్ గుడ్ బౌలర్స్. మంచి బౌలింగ్ అటాక్ లేదు కాబట్టి, ఈవెన్ దో యూ హ్యాడ్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్, తోపులు ఉన్నారు బ్యాటింగ్ లో. ఎంత కొట్టినా సరిపోదు చిన్నస్వామిలో, ఎందుకు? డిఫెండ్ చేసుకోవడం కష్టం, బౌలింగ్ సరిపోదు కాబట్టి. చిన్న గ్రౌండ్, ఇట్స్ నాట్ ఎ డిఫెండింగ్ గ్రౌండ్. అండ్ ఆర్సీబీకి పెద్ద నెగిటివ్ ఏంటంటే, అంటే వాళ్ళ పాజిటివ్, వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నింపేస్తారో స్టేడియంని, 16 సంవత్సరాలుగా లాయల్గా సపోర్ట్ చేస్తున్నారో, ఆ ఆర్సీబీ గ్రౌండే వాళ్ళకి నా ఉద్దేశంలో మైనస్. బికాస్ అక్కడ 8 మ్యాచ్లు ఆడాలి వాళ్ళు, ఆర్ 7 మ్యాచ్లు ఆడాలా? 7లో డిఫెండ్ చేసుకోవడం కష్టం. బౌలింగ్ లేకపోతే ఇంకా కష్టం. ఎక్కువ మ్యాచ్ అక్కడ ఓడిపోతారు వాళ్ళు. దట్స్ వాట్ ఇస్ విచ్ ఇస్ వై వాళ్ళు ఫైనల్స్కి వచ్చినా, అగైన్ ఫైనల్కి వచ్చిన తర్వాత ఆ రోజు ఎవడు బాగా పర్ఫామ్ చేస్తాడో అది మ్యాటర్ అయిపోతుంది. 973 runs కొట్టినా కూడా ఆ సీజన్లో ఫైనల్కి వచ్చిన తర్వాత ఆ ఫైనల్లో డేవిడ్ వార్నర్ కొట్టేశాడు. ఏం చేయగలుగుతారు? దిస్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ దట్. సో అలా కొంచెం అదృష్టం కూడా కలిసి రాలేదు. హోప్ఫుల్లీ ఇట్ విల్ చేంజ్. ఐ రియలీ హోప్. ఎప్పుడు అంటుంటుంది దట్ అగైన్ అందరూ అనుకుంటారు నేను ఆర్సీబీ సపోర్టర్ని, విరాట్ కోహ్లీ మాత్రమే ఫ్యాన్ అని. కాదు, ఐ జస్ట్ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సే దట్ నాకు ఒక ఫేవరెట్ టీం లేదు ఐపీఎల్లో, బికాజ్ ఐ టోల్డ్ యూ నాకు ఏ టీంతో కనెక్ట్ లేదు పర్సనల్గా, బికాజ్ ఈ స్టేట్ ప్లేయర్స్ ఎవరు లేరు. రెండోది, విరాట్ కోహ్లీతో మాత్రమే నాకేమీ స్పెషల్ ఫ్యాన్ అని కాదు, అందరికీ అంతే ఇష్టం. కాబట్టి విరాట్ కోహ్లీ సెంచరీస్కి ఎక్కువ వైరల్ అయింది కాబట్టి అలా కనెక్ట్ అవుతారు. బట్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ ఆర్సీబీ టీమ్కి వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ప్రేమ చూపిస్తారో దానికి
ఓ టైటిల్ గెలిస్తే చూడాలని నాకు. WPL గెలిస్తేనే ఇంత రచ్చ చేశారు వాళ్ళు. IPL గెలిస్తే ఇమాజిన్ బ్రో ఏమవుతుందో. బెంగళూరు కాదు ఇండియా మొత్తం అంతా రచ్చ చేసి పడేస్తారు. సూపర్. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎంఐకి చాలా నెగిటివిటీ అయింది అండ్ ఇప్పటికీ హార్దిక్ పాండ్యాకి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. కరెక్ట్. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు ఆన్సర్స్ చేయలేదు, కోచ్ చేయలేదు, హార్దిక్ చేయలేదు. కరెక్ట్. బట్ వాట్ అంటే మీరేమనుకుంటున్నారు వై అంత సడన్ గా రోహిత్ శర్మకు కూడా చెప్పకుండా తీయాల్సినంత అవసరం? లోపల ఏం జరిగిందో మన ఎవరికి తెలియదు, రైట్? నేను ఎవరిని అడిగినా కూడా లోపల ఏం జరిగిందో నాకు ఎవరు చెప్పలేదు, తెలిసిన ఫార్మ్ క్రికెటర్స్ అడిగినా కూడా. బికాస్ కొన్ని చెప్పరు బయటికి. ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేదు అంటే దాంట్లో అర్థమవుతుంది మనకి డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఆ PR క్యాంపెయినింగ్ చేస్తున్నారు వాళ్ళు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకూడదని. రోహిత్ శర్మ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ IPL. 5 ట్రోఫీలు ఉన్నాయి, యూ కెనాట్ ఆర్గ్యూ విత్ దట్, రైట్? ఇండియా కూడా ఇంత బాగా క్యాప్టెన్సీ చేశాడు, వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాం. అందరూ అనొచ్చు ICC ట్రోఫీలు గెలవలేదు అని. ICC ట్రోఫీ మనం గెలిచిన చాలా తక్కువ, ధోని క్యాప్టెన్సీలో గెలిచాం. ఉట్టి క్యాప్టెన్ కూడా క్రెడిట్ ఇవ్వలేము, ఆ టీంకి కూడా ఇవ్వాలి. ఆ ఫైనల్లో పిచ్ బాగుంటే గెలిచేవాళ్ళమేమో, మనం తర్వాత బ్యాటింగ్ చేస్తుంటే గెలిచేవాళ్ళం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అంతవరకు తీసుకెళ్ళడం ఇస్ అ ఫినామినల్ జాబ్. సో MIకి అలా తీసేయడం పర్సనల్గా నాకు కూడా యాజ్ అ రోహిత్ శర్మ ఫ్యాన్, యాజ్ అన్ MI ఫ్యాన్, ఐ డెంట్ రియలీ లైక్ ఇట్. ఐ థింక్ ద మూవ్ బ్యాక్ ఫైర్ అయింది. చూసాం కదా 4,000 మంది, ఐ థింక్ 4 million ఫట్మని పడిపోయారు ఒకేసారి. నేను రియాక్ట్ అయిన రీల్ కూడా బాగా వైరల్ అయింది అప్పుడు. దానికి కూడా ఇట్ ఇస్ జస్ట్ ఐ థింక్ రోహిత్ శర్మ లైక్ విరాట్ కోహ్లీకి ఎలా అయితే కల్ట్ స్టేటస్ ఉందో రోహిత్ శర్మకు కూడా ఉంది. రకరకాల రూమర్స్ ఏంటి, హార్దిక్ పాండ్యా వెనక్కి రావడానికి క్యాప్టెన్సీ క్లాజ్ కూడా పెట్టాడు, అందుకే వచ్చాడు అని. అర్థం చేసుకోవచ్చు, GT కూడా 2 years క్యాప్టెన్సీ చేశాడు, ఓ టైటిల్ గెలిపించాడు, సార్ ఫైనల్కి వెళ్ళాడు, సో తను కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉంటుంది. బట్ రోహిత్ శర్మకు చెప్పకుండా తీసేశారా, చెప్పి తీసేశారా మనకు తెలియదు. తీసేయడం ఎవరికి నచ్చలేదు, బ్యాక్ ఫైర్ అవుతుందా తెలియదు. ట్రోల్ అవుతాడా హార్దిక్ పాండ్యా? ఖచ్చితంగా అవుతాడు. తనని బూ చేస్తారా? చేస్తారు. GT కూడా బూ చేస్తారు అనుకుంటున్నా. గెలవకపోతే మటుకు MI వాళ్ళు అయితే ఏకి పారేస్తారు. బట్ ఐ థింక్ రీల్ చేద్దాం అనుకున్నా, ఇక్కడే చెప్పేస్తా. బట్ రోహిత్ శర్మకి పాజిటివ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. క్యాప్టెన్సీ ప్రెషర్ లేదు, క్యాప్టెన్గా ఉన్నప్పుడే నాకేంటి అసలు నాకేం ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళక్కర్లేదు, టీమ్ మీటింగ్లో ఏం ఆడక్కర్లేదు, ప్లేయింగ్ 11 చెప్పక్కర్లేదు, బ్యాటింగ్ చేసుకుంటాడు, చిత్తకు కొడతాడు అనుకుంటున్నా. ఆరెంజ్ క్యాప్ రోహిత్ శర్మ సావ కొట్టి వదులుతాడు. బౌలర్స్ అందరూ మాకెందుకురా ఈ కర్మ అనుకునేట్టు చేస్తాడు నా ఫీలింగ్ ఈ సీజన్. సో ఫైనల్లీ అవర్ MS ధోని, దిస్ ఇస్ ఫైనల్ సీజన్ అనుకుంటారా మీరు కూడా? తప్పకుండా ఆయన అంటాడుగా డెఫినెట్లీ నాట్ అని. ఆయనకి తప్ప నాకు తెలిసి ఎవరికి తెలియదేమో ఇది సీజన్ ఫైనల్లో కాదా. లాస్ట్ సీజనే ఇచ్చిన రిసెప్షన్, ఆ ఎక్కడికి వెళ్ళినా ఒక ఫేర్వెల్ మ్యాచ్లో అయిపోయింది. ఈడెన్ గార్డెన్స్కి వెళ్తే మొత్తం ఎల్లో అయిపోయింది. ఎక్కడ మ్యాచ్ ఆడినా ధోని కోసమే వచ్చారు చూడడానికి. ఎవ్రీబడి థాట్ దిస్ ఇస్ ద లాస్ట్ సీజన్. ఒక కాల్తో ఆడాడు, సర్జరీ చేయించుకున్నాడు వెంటనే, ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు, ఈ లుక్స్ ఇన్ గ్రేట్ షేప్. ఎందుకు ఆడకూడదని క్వశ్చన్ ఉంది. ఆడతా తనకే తెలియాలి. బట్ ఐ థింక్ హీస్ మేడ్ వన్ స్టేట్మెంట్ వెరీ సెడ్ దట్ నేను చెన్నైలోనే నా లాస్ట్ మ్యాచ్ ఆడతానని చెప్పాడు. అది జరిగితే ప్రాబ్లీ ఆపేస్తాడేమో. మీరు లాస్ట్ సీజన్ అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ ఆడుతున్నాడేమో. ఈ సీజన్లో సడన్గా మానేసినా కూడా నాకు ఆశ్చర్యం కలగదు. రిమెంబర్ టెస్ట్ మ్యాచ్ కూడా అలా చేశాడు కదా, సడన్గా ఒక రోజు నాన్నన్నాడు, నెక్స్ట్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయిపోయాడు. ఓడే క్యాప్టెన్సీ నాకు వద్దన్నాడు, చెప్పపెట్టకుండా ఓ రోజు ఓ పాట వదిలేసి ఇన్స్టాగ్రామ్లో రిటైర్ అయిపోయాడు. యూ డూ ద సేమ్ థింగ్. వెళ్ళిపోయిన తర్వాత అందరం బాధపడతాం, అరే ఇంకో మ్యాచ్ ఆడుంటే బాగుంటుంది, ఇంకో సీజన్ ఆడితే బాగుంటుంది. ఐ థింక్ వీ షుడ్ జస్ట్ హ్యావ్ ఫన్. యాజ్ లాంగ్ యాజ్ ఇస్ దేర్ వీ జస్ట్ హ్యావ్ ఫన్. ఐ థింక్ ఈ సీజన్ లాస్ట్ అనుకుందాం, ప్రతి మ్యాచ్ లాస్ట్ అనుకుందాం, నెక్స్ట్ మ్యాచ్ వస్తుందో తెలియదు కదా. ఐ థింక్ వీ షుడ్ జస్ట్ లివ్ ఇట్ దట్ వే. బట్ అలాంటి స్టార్డమ్ ఉన్న నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరైనా మీరు చూసారు? ఎత్తనికి మళ్ళీ అలాంటి స్టార్డమ్ వస్తుంది పక్క, విరాట్, రోహిత్, MS ధోనిలో తప్పకుండా వస్తారు. ఇప్పుడు సచిన్ ఆడుతున్నప్పుడు ఎవరన్నా అంత పెద్ద స్టార్డమ్ వస్తుందా అనుకున్నాం, విరాట్ కోహ్లీ వచ్చాడు. రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు, సౌరవ్ గంగూలీ, ఆ ఫ్యాబ్ 4 ఉన్నప్పుడు ఇంకెవరన్నా వస్తారా అనుకున్నాం. అలాంటి లైన్ అయిపోయి తర్వాత మళ్ళీ తయారైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, ఇప్పుడు చూస్తే మళ్ళీ వీళ్ళందరూ. ఇప్పుడు జైస్వాల్ నెక్స్ట్ స్టార్ అంటున్నాం, శుభ్మన్ గిల్ నెక్స్ట్ సూపర్ స్టార్ అంటున్నాం. ఎవరో ఒకళ్ళు తప్పకుండా వస్తారు బ్రో, లైఫ్ విల్ గో ఆన్. సినిమాలో కూడా అంతే కదా, ఒక స్టార్ అయిపోతే నెక్స్ట్ స్టార్ వస్తారు, వీళ్ళు అయిపోతే వాళ్ళు అయిపోతే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఐ థింక్ దట్ విల్ గో ఆన్. క్రికెట్ ఈస్ బిగ్గర్ దెన్ ఆల్ ది ఇండివిజువల్ ప్లేయర్స్. బట్ ఆ స్టార్స్ అన్న వాళ్ళు ఐ థింక్ మోర్ దెన్ ది గేమ్ మనం తయారు చేస్తాం. ఆర్ లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్ లైక్ గంభీర్ కీప్ సేయింగ్, గౌతమ్ అన్నట్టుగా మీడియా ఛానల్స్ క్రియేట్ చేస్తారు బికాజ్ యూ వాంట్ దట్ కంటెంట్ టు సెల్. ఎండ్ ఆఫ్ ది డే ఇది ఏంటి, బిజినెసే కదా. సో ఆ కంటెంట్ సెల్ చేయడానికి యూ విల్ కీప్ క్రియేటింగ్ స్టార్స్ అండ్ ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టార్స్ వస్తారు, ఐఎమ్ షూర్. అండ్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలంటే ఒకటే, బెట్టింగ్లో ఇన్వాల్వ్ కాకుండా మ్యాచ్లు ఎంజాయ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. భయ్యా నిజంగా చెప్తున్నా వినయ్, ఎంతమంది ప్రిడిక్షన్స్ ఇవ్వవా, డబ్బులు లాస్ అయిపోయాను, కొంచెం చెప్పు భయ్యా ఏ టీం గెలుస్తుందో. నువ్వు చెప్తే విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు, నేను చెప్తే సెంచరీ కొట్టాడు, రన్లు కొడతాడు కాబట్టి సెంచరీ వస్తుంది. నేను ఏదో ఊరికే సరదాగా అంట ఆ రోజు సెంచరీ కొడతాడేమో అని. మనం చెప్పిన దాంట్లో 100కి 2 సార్లు మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంత మాత్రం నేను చెప్పిందలా జరిగిపోయింది అనుకోవడం పిచ్ అవుతుంది. ఎందుకు డబ్బులు పెడతారో, ఈ బెట్టింగ్లు మాని పారేసి హ్యాపీగా మ్యాచ్లు ఎంజాయ్ చేస్తే, ఫ్రెండ్స్తో కూర్చొని లేకపోతే ఫ్యామిలీతో కూర్చున్నావు లేకపోతే సోలోగా కూర్చున్నావు, మ్యాచ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. కామెంటరీ నచ్చితే ట్యాగ్ చేయండి భయ్యా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, అంతకు మించి ఇంకేం లేదు. ఐ థింక్ జస్ట్ ఎంజాయ్ చేయాలి మ్యాచ్ని. 2 నెలల పాటు పండగగా రోజు
హ్యాపీగా టైం పాస్ చేయడం 7:30 to 11:30 సూపర్ వర్క్ అయితే 12 ఫుల్ పండగ. సూపర్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. అండ్ ఎప్పటికైనా మేము అలా చూస్తూ ఉంటాం, అసలు బోర్ కొట్టదు. బట్ ఎప్పుడు కూడా క్రికెటర్ కన్నా మోస్ట్ మోటివేటర్గా నాకు ఎందుకు ఎక్కువ కనబడుతూ ఉంటారు. సో మీరు కూడా అలాంటిది మీ లైఫ్లో కోట్, మీరు మొత్తం లైఫ్ అంతా చూసారు కాబట్టి ఒక మోటివేషన్ కోట్ అంటే ఏదైనా ఉందా ఆడియన్స్కి? ఏదైనా ఇందాక అన్నదే ఐ జస్ట్ రీప్లేస్ ఇన్ తెలుగు దట్ మీ పని గనక ఆటలా ఉంటే ఏ రోజు కూడా పని చేసిన ఫీలింగ్ రాదు. ఇఫ్ యూ కెన్ గెట్ దట్ ఇన్ లైఫ్, ఎక్కడా కూడా బోర్ కొడుతుంది, అరే ఎందుకు పని చేయాలి నేను, అరే మండే బ్లూజ్ రా, మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అన్న ఫీలింగ్ కనుక కలగకుండా ఉంటే, బికాజ్ మెజారిటీ ఆఫ్ లైఫ్ మనం పనే చేస్తాం. స్కూలు కాలేజు 20-22 సంవత్సరాలకి అయిపోతుంది, దాని తర్వాత మొత్తం పని చేసేదే. ఆ పని చేస్తుంది కనుక ఎంజాయ్మెంట్లోకి మార్చుకోగలిగితే, ఇఫ్ యువర్ వర్క్ ప్యాషన్ అని కూడా అన్ను, ఇఫ్ యూ వర్క్ బికమ్స్ ప్లే, ఐ థింక్ దర్స్ నథింగ్ బియాండ్ దట్. అది కనుక అచీవ్ చేయగలిగితే ఐ థింక్ యూర్ సార్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ ప్లెజర్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వినయ్. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా కౌశిక్ అన్న చెప్పినవన్నీ ఫాలో అయిపోతే సజెషన్స్ అన్నీ హ్యాపీగా ఐపీఎల్ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే కౌశిక్ అన్న కామెంటరీని కూడా ఎంజాయ్ చేస్తూ అన్నకి అలా సోషల్ మీడియాలోనే మీ ఫీడ్బ్యాక్ అంతా అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్తో మళ్ళీ మనందరం కలుసుకుందాం.